తన పేరు రాధ. తను డిగ్రీ చదువుతుంది. ఆ సమయంలో తనకి తన తల్లిదండ్రుల సంబంధాలు చూస్తూ ఉన్నారు. అప్పుడు రాధ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న మూలాన పెళ్లి వద్దని తన తల్లితో మారం చేసింది. దానికి తల్లి తండ్రి, మేము నీ వివాహం చేస్తేనే మా భారం తీరుతుంది తల్లి, అలాగే మేము వ్యవసాయం చేస్తూ రూపాయి ఒక్క దగ్గర వేసి మరీ నీ వివాహానికి డబ్బు కూడబెట్టాము. ఆ తర్వాత నీకు ఒక చెల్లి కూడా ఉంది. తన బాధ్యతను కూడా మేము నిర్వర్తించాలి. కాబట్టి నువ్వు వివాహం చేసుకోవాలని తన కూతురికి అర్థమయ్యేలా చెప్పారు. అప్పుడు రాధ కూడా వారి తల్లిదండ్రి యొక్క బాధని అర్థం చేసుకుని వివాహం చేసుకోవటానికి ఒప్పుకుంది. అలా వారు ఒక మంచి సంబంధం చూసి వాళ్ళ స్తోమతకు తగ్గ కుటుంబాన్ని చూసి రాధకి వివాహం చేశారు. రాధ భర్త కృష్ణ రాధని చాలా బాగా చూసుకునేవాడు. వాళ్ళది బీద కుటుంబమైనా కూడా చిన్న ఫ్యాక్టరీలో పనిచేస్తూ తన భార్యను బాగా చూసుకునేవాడు కృష్ణ. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు మామూలుగా తన ఫ్యాక్టరీకి వెళ్ళాడు. అక్కడ పనిచేస్తున్న క్రమంలో తన 2 చేతులు విరిగిపోయాయి. అది గమనించిన ఫ్యాక్టరీ యజమాని తనని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కృష్ణకి చాలా రక్తస్రావం అయిపోయింది. దాంతో ఆసుపత్రిలో తనని ఎమర్జెన్సీ వార్డులో పెట్టారు. ఆ తర్వాత ఫ్యాక్టరీ యజమాని కృష్ణకు జరిగిన పరిస్థితిని గురించి రాధకు సమాచారం పంపించారు. అది విన్న రాధకు ఒక్కసారిగా మతిస్థిమితం కోల్పోయినంత పని జరిగింది. ఎందుకంటే పిచ్చిదానిలాగా రోడ్డు వెంటబడి పరిగెత్తుతూ, అప్పటికే రాధకు 8వ నెల, తను ప్రెగ్నెంట్ ఉండి కూడా అలా రోడ్డుపై పరిగెత్తుతూ అరుస్తూ ఏడుస్తూ వెళ్లడాన్ని గమనించిన ప్రజలు తనని ఆపడానికి ప్రయత్నించారు. కానీ తను ఎవరినీ పట్టించుకోకుండా తన భర్త కోసం పరుగులు తీసింది. పాపం రాధకు అంత బాగా చూసుకునే భర్త దొరకడం అదృష్టము లేక తన యొక్క దురదృష్టమో తెలియదు. కానీ ఆసుపత్రికి చేరకముందే తన భర్త ఎక్కువ రక్తస్రావం కావటం మూలాన మరణించాడు అన్న వార్త కూడా వినేసింది. అలా భర్త చనిపోయాడు అన్న వార్త జీర్ణించుకోలేని రాధ పిచ్చిదానిలా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి రాధ డెలివరీ అయ్యే వరకు తన తల్లిదండ్రుల దగ్గరే ఉంచుకున్నారు. ఆ తర్వాత తనకి ఒక కొడుకు పుట్టాడు. అప్పుడు రాధ తన భర్త కొడుకు రూపంలో వచ్చాడు అని సంతోషించి తన జీవితాన్ని మెల్లిమెల్లిగా మళ్ళీ ప్రారంభించడం చేసింది. ఎందుకు కొంతమంది జీవితాల్లో కొన్ని రోజులు చాలా సంతోషంగా ఉంటాయి, కానీ కొన్ని రోజులు బాధ నరకంలో ప్రవహిస్తున్నట్లుగా ఉంటుంది. కానీ రాధ పరిస్థితి కూడా అలాంటిదేనేమో. ఎందుకంటే తన బాబు పుట్టిన తర్వాత తన తల్లి తండ్రి తనని వేరు కాపురం పెట్టమని చెప్పారు. ఎటో తోచని స్థితిలో తన బాబుని తీసుకుని ఒక రూమ్ రెంట్కు తీసుకుని అక్కడ ఉండడం ప్రారంభించింది. ఇక తన బాబుని చూసుకోవాలని అన్న నెపంతో తను ఒక చిన్న ఉద్యోగం కూడా చేయడం ప్రారంభించింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. బాబు పెద్దవాడవుతున్నాడు. బాబుకి 10 సంవత్సరాలు వచ్చాయి. బాబుని చదివిస్తూ తను కూడా ఒక ఉన్నంతలో సంతోషంగా ఉంటుంది. అయితే అదలా ఉండగా రాధకు తను పనిచేస్తున్న ఆఫీసులో రాము అనే ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడింది. అబ్బాయి రాధను బాగా చూసుకోవడం, తనని జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభించాడు. ఎందుకంటే రాధ చాలా అందంగా ఉంటుంది. అది కాకుండా రాధ తన బాధలన్నీ తనతో షేర్ చేసుకునేది. దాంతో రాము తనకి భర్త లేడన్న ప్లేస్లో తను వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. తను రాముతో ఎప్పుడు చెప్పేది తనకి ఒక బాబు ఉన్నాడని, ఆ బాబుని వదిలిపెట్టి నేను అస్సలు ఎవరిని పెళ్లి చేసుకోను అని చెబుతూ ఉండేది. కానీ ఎలాగైనా రాము తన్ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దాంతో తనకి రోజు షాపింగ్ చేయడం, తనకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం, తనని హ్యాపీగా చూసుకోవడం ప్రారంభించాడు. రాధ పుట్టినప్పటి నుంచి దరిద్రం అనే దారిలో నడుస్తూ ఉండటం మూలాన డబ్బు చూడగానే ఒక్కసారిగా రాము వల్ల పడిపోయింది. రాము, రాధ ఇద్దరూ చెట్టాపట్టాలు వేసుకొని తిరగడం మొదలుపెట్టారు. బాబు తను తిరగడానికి అడ్డుగా ఉన్నాడని బాబుని ఒక హాస్టల్లో చేర్పించింది రాధ. ఆ తర్వాత రోజులు గడుస్తూ ఉండగా ఇద్దరికి వివాహం జరిగింది. వారు సంతోషంగా జీవిస్తున్నారు. కానీ ఒకరోజు రాధకి తన కొడుకు గుర్తుకు వచ్చి హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొని వచ్చింది. అప్పుడు రాముతో చెప్పింది, రాము, నా కొడుకు ఇక నుండి మనతోనే ఉంటాడు అని. అది సహించలేని రాము ఎలాగైనా అబ్బాయిని అడ్డు తొలగించాలని అనుకున్నాడు. కానీ రాధకు తన ముందు స్థితికి రావటానికి ఎంతో సమయం పట్టలేదు. ఎందుకంటే రాము రాధకు తెలియకుండా మరో అమ్మాయిని ఇష్టపడుతున్నాడని, మరో అమ్మాయితో తిరుగుతున్నాడని తెలుసుకోవటానికి ఎక్కువ సమయం పట్టలేదు. అది తెలుసుకున్న రాధ వెంటనే రాముని వదిలేసింది. ఎన్ని ఒడిదుడుకులు ఉంటున్నా తన జీవితాన్ని గుర్తు చేసుకుంటూ మనస్తాపం చెంది తను దిగాలుగా కూర్చొని ఉంటుంది రోజు. ఆ కంపెనీలో ఉద్యోగం కూడా మానేసింది. తన భర్త చనిపోయిన తర్వాత తను తీసుకున్న నిర్ణయం తప్పని తెలుసుకొని చాలా బాధపడింది. తన కోసం తన కొడుకుని కూడా కొంతకాలం దూరం పెట్టిన తను ఇలా మోసం చేస్తాడని అనుకోలేనని భర్త చనిపోయిన వారిని అందరూ ఇలా అడ్వాంటేజ్గా తీసుకొని వాడుకుంటారని తనకి అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. దాంతో మనసులో ఆలోచించి కృంగిపోయింది రాధ.
అలా తన యొక్క పరిస్థితి చాలా దీనంగా తయారయ్యింది. రాధ వద్ద డబ్బు లేదు, ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. ఏం చేయాలో అర్థం కాని రాధ రోజూ ఉన్న డబ్బుతో ఒక పూట తిని ఒక పూట తినకుండా బాబుని చూసుకుంటూ ఇంట్లో ఉంటూ ఉండుంది. బాబు స్కూల్కి వెళ్ళడం లేదు. రాధ పరిస్థితి చాలా దీనంగా తయారయ్యింది. చుట్టుపక్కల వారు పొడుపు మాటలు అనడం ప్రారంభించారు. భర్త చనిపోయాక ఒకరిని వేసుకొని తిరిగావు, నువ్వు బజారు దానివి అని అలా సూటిపోటి మాటలు అనడంతో ఇంట్లో నుండి బయటకు రాకుండా ఉండేది రాధ. సమాజం యొక్క మాటలకు, తన యొక్క దరిద్రానికి తన మానసిక స్థితి చాలా దీనంగా తయారయ్యింది. తను ఆలోచిస్తూ తన కొడుకుతో కూడా మాట్లాడేది కాదు. ఎప్పుడు పడుకొని ఆలోచనలోనే ఉండేది. అలా నెల రోజులు ఒకే రూమ్లో పడుకొని ఏమీ తినకుండా ఉండేది. బాబుకు మాత్రం తన దగ్గర ఉన్న కొంత డబ్బుని ఇచ్చి బయట నుంచి తీసుకొని తినమని చెప్పేది. అలా రోజులు గడుస్తూ ఉండగా తన ఆరోగ్య స్థితి క్షీణించి అదే రూములో చనిపోయింది. పాపం అది తెలియని కొడుకు తన తల్లి బ్రతికే ఉంది అని, తల్లి నిద్రిస్తుందని భావించిన ఆ కొడుకు ఆకలేసి తల్లిని లేపడానికి ప్రయత్నించాడు. కొడుకుకు 12 సంవత్సరాలు. తన తల్లి చాలా రోజులుగా మౌనంగా ఏమీ మాట్లాడకుండా ఎక్కువ పడుకొని ఉండటాన్ని గమనించిన ఆ బాబు ఇంకా పడుకునే ఉంది. తన తల్లి అని అనుకుని తన తల్లి పర్సులో నుండి డబ్బులు తీసుకొని బయట ఆహారాన్ని తింటూ 3 రోజులు గడిపాడు. ఆ తర్వాత రాధ బాడీ నుండి దుర్వాసన రావడం ప్రారంభమైంది. అది మెల్లిమెల్లిగా పక్కల ఉన్న కుటుంబాల వరకు పాకింది. దాంతో చుట్టుపక్కల వాళ్ళు గమనించి రాధ ఇంట్లోకి వెళ్ళి చూడగా రాధ మరణించి తన శరీరం వాచిపోయి ఉంది. వెంటనే వాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు. అప్పుడు పోలీసులు వచ్చి తన కొడుకుని అడగగా ఈ విషయాన్ని వాళ్లకు క్లుప్తంగా వివరించాడు. తన తల్లి చనిపోలేదని, తన తల్లి పడుకునే ఉందని వాళ్లతో భనాయించడం ప్రారంభించాడు. తన తల్లిని ఎక్కడికి తీసుకుపోవద్దని, తన తల్లి నిద్రిస్తుందని పిచ్చివాడిలా మాట్లాడడం ప్రారంభించాడు. పాపం తల్లి చనిపోయిందని కూడా తెలియని స్థితిలో ఉన్నాడు ఆ బాబు. అసలు కొంతమంది జీవితాలు మాత్రం ఇంత దారుణంగా ఉంటాయి అంటే వాళ్ళు చేసుకున్న కర్మలో, వారు చేసుకున్న పాపాలు తెలియదు. ఇలాంటి జీవితాలు ఉన్న వారి యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కనీసం ఎవరు సహాయం కూడా చేయరు. ఇక ఆ బాబుని పోలీసులు అనాథాశ్రమంలో చేర్పించి తనని ఆసుపత్రికి తరలించారు. అక్కడ తనకి పోస్టుమార్టం చేయగా తను చాలా రోజుల నుండి తినకపోవడం వలన, అదేవిధంగా తనకు ఉన్న అనారోగ్య సమస్య మూలాన తను చనిపోయిందని తేలింది. ఆ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు చనిపోయిందన్న కనికరం కూడా లేకుండా తిట్టడం ప్రారంభించారు. ఎందుకంటే తను చేసిన తప్పు ఏంటంటే తను భర్త చనిపోయాక మరో అబ్బాయిని వివాహం చేసుకోవడమే. దానికోసమని తన తల్లిదండ్రులు భర్త చనిపోయాక బజారు దానిలా తిరిగిందని కదా, ఏ రోగం వచ్చి చనిపోయిందో అని సూటిపోటి మాటలతో తిట్టారు. కానీ అది విన్న కొడుకు మాత్రం చాలా బాధపడ్డాడు. అందుకే అంటారేమో, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని అధిగమించడానికి 10 సార్లు ఆలోచించాలి అని. పాపం రాధ తన జీవితాన్ని తన చేతులతోనే పాడు చేసుకుందని అనుకోవచ్చు. ఎందుకంటే తను ఒక్కసారి రాము గురించి ఎంక్వైరీ చేసి పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేది. కానీ అలాంటి పని చేయక తను ఇప్పుడు ఆ స్థితిలో ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటంటే తను మరణించింది అనారోగ్య సమస్య అని చెప్పాను కదా. ఆ అనారోగ్య సమస్య ఏమిటో తెలుసా? రాముకు ఉన్న ఈడ్చ తనకి సంక్రమించడం. దాని మూలానే రోజు రోజుకు క్షీణిస్తూ చనిపోయింది ఆమె. ఇది ఒక నిజమైన సంఘటన. ఈ సంఘటనకి సమాప్తమేంటో తెలుసా? అదే రాము. ఆ రాము చనిపోవటానికి ఎక్కువ సమయం పట్టలేదట. రాధ చనిపోయిన 2 నెలల్లో చనిపోయాడట. ఆ విషయాన్ని తెలుసుకున్న రాధ కొడుకు చాలా సంతోషించాడు. తన తల్లికి ఇక ఆత్మ శాంతిస్తుందని భావించాడు. ఈ సంఘటన హైదరాబాద్లో జరిగింది. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి. అలాగే ఈ స్టోరీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.